సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ లో ఆయన చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రమావత్ అంజయ్ నాయక్, మారుపాక అనిల్ కుమార్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి. వారు అనేక భూపోరాటాల నిలయమైనటువంటి చంద్రరాజేశ్వరరావు గారు వారి యొక్క జీవితాన్ని ఇవాళ యువకులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు భౌతికంగా భారత కమ్యూనిస్టు పార్టీకి దూరమై నేటికి 31 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఆ సందర్భంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మగ్ధూం భవన్ లో వారి యొక్క చిత్రపటానికి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు ఆయన మన నుంచి దూరమై భౌతికంగా దూరమై 31 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 31 వర్ధంతిని ఇవాళ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. చంద్రరాజేశ్వరరావు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, గతాన్ని నెమరేసుకుంటే ఆయన ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో నూజూడి ప్రాంతంలో మరి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర పుట్టి ఆయన చిన్నప్పుడే ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడనే ఈ మార్క్సిజం లెనినిజానికి సంబంధించినటువంటి అంశాలని కూడా ఆయన అవగాహన చేసుకొని స్టడీ చేసి చదువుకుంటూనే సమాజాన్ని అర్థం చేసుకొని ఆయన ఏఎస్ఎఫ్ చేరి అప్పటి నుంచి అనేక పత్రులలో ఎదిగి ఆయన విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో డాక్టర్ సీట్ వచ్చినా ఆ సీటు వదులుకొని నేను వైద్య వృత్తి కంటే ఈ సమాజానికి సేవ చేస్తా అని చెప్పి ఆయన మరి ఎర్ర జెండా నీడలో ఆకర్షితులై మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద ఆయన చిన్నప్పటి నుంచే ఆకర్షితులై పనిచేస్తూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వలసపాల అంతానికై అలాగే ఈ దేశంలో సామంత రాజుల వలసపాల అంతానికై నడుం బిగించి ఆయన అలుపెరిగని పోటాలు నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా జాతీయ స్థాయిలోనూ అందులో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఆయన పార్టీ నిర్మాణానికి దోహదపడ్డాడు, అనేక పత్రాల్లో తోడ్పడ్డాడు. అంతేకాకుండా ఆనాడు తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ అంతానికై తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర గణనీయమైంది, త్యాగంతో కూడుకున్నటువంటిది. ఆయన ఇక్కడికి వచ్చి దళాల అజమాయి చేస్తూ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరుని గన్నాడు. దాదాపుగా 25 సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం అనేది ఇది మన నిజంగా ఆయనకున్నటువంటి పట్టుదలకు ఆయనకున్నటువంటి సమన్వయానికి అద్దం పడుతుంది, నిదర్శనం అని చెప్పి చెప్పదలుచుకున్నాను. అంటే మొత్తం పార్టీ యావత్తును మరి నడిపించడంలో కూర్చున్నాడు. లెనిన్ అవార్డు పొందాడు. రష్యాలో లేకుంటే చైనాలో అనేక దేశాలు పర్యటించి మరి సిఆర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఒక మార్క్సిస్ట్ మేధావిగా ఆయన నిద్ర పొందాడు. ఆయన జీవితాంతం కూడా ఆయనకున్నటువంటి భూములన్నీ కూడా మరి పార్టీకి విశాలందరికీ ఆ రకంగా ఇచ్చి మరి ఆయన మొత్తం ఆఖరుకు మగ్ధూం భవన్లోనే ఉంటూ నిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాసకు ఇచ్చారు. అంటే చంద్రరాజేశ్వరరావు గారి జీవితం ఆదర్శవంతమైంది. ఈనాటి తరానికి, ఈనాటి యువతరానికి ఆయన పాఠాలు ఆయన చేసినటువంటి త్యాగాలు తప్పనిసరిగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నాను. సిఆర్ ఆకాంక్షల్లో ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయి విడిపోతే పడిపోతాం, చీలిపోతే చిక్కిపోతాం అనే సామెతలాగా ఆయన నిరంతరం కృషి చేశారు. కొండపల్లి సీతారామయ్య ఆయన మరి చంద్రరాజేశ్వరరావుకు ప్రియమైన శిష్యుడు. ఆయన కూడా ఇక్కడికి రహస్యంగా వచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు కూడా ఆయన చెప్పేవాడు, ఈ రోజున స్వాతంత్ర దేశానికి వచ్చింది కాబట్టి మీరు ఇవాళ ప్రజాజీవనం అంటే ప్రజాసేవంతులకు రండి,
మరి ప్రజా ఉద్యమాలు నిర్మించి విడిపోతే పడిపోయినాం కాబట్టి కమ్యూనిస్టులు అందరూ కూడా గమనం ఒకటే, మన అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి, దోపిడీ సమాజాన్ని నిర్మించాలి. కాబట్టి మరి అందరూ కూడా వామపక్షాలు అలాగే ఈ విప్లవ గ్రూపులన్నీ కూడా ఒక వేదిక మీద వచ్చి కమ్యూనిస్ట్ ఐక్యత ఈ దేశానికి తలమానిక లాంటిది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల గిరిజనులకు అన్నిటికీ కూడా వీళ్ళకి అండగా ఉండేది, వాళ్ళకు జీవన ప్రమాణాలు పెంచేది, వాళ్ళకి అన్ని రకాలు కూడా మరి తోడ్పడేది ఈ సమసమాజమే అంతిమ లక్ష్యం. కాబట్టి దాని కొరకే పనిచేద్దామని చెప్పేసి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు, తుదించమంటా కూడా ప్రయత్నం చేశాడు. కమ్యూనిస్ట్ ఐక్యత కొరకు ఆయన చేసిన కృషి ఇప్పటికీ ఎప్పటికీ మరి శ్లాఘించదగ్గది, చరిత్రలో నిలిచిపోయేదని చెప్పేసి కూడా తెలియపరుస్తూ చంద్రరాజేశ్వరరావు గారి జీవితమే ఆదర్శమైన జీవితం. ఆయన ఆశయాల ఆకాంక్షల్ని ఈనాటి యువతరానికి అందించవలసిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులపై ఉన్నది. మరింత పార్టీ బలోపేతానికి, ప్రజా సంఘాల బలోపేతానికి గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళ సామాజిక చైతన్యాన్ని పెంపొందే దిశగా అడుగులేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళని చెప్పి నేను భావిస్తూ, ఆయన ఆదర్శమూర్తి, ఆదర్శ జీవితం గడిపిన వారు, వారి ఆశయాన్ని గుర్తు తెచ్చుకునేందుకు మనంతా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు పోదాం. అదే వామపక్ష ఐక్యత కొరకు కృషి చేద్దాం. సిపిఐ కూడా 100 సంవత్సరాలు శతజయంత్యోత్సవం జరుపుకుంటుంది. ఆయన కూడా మరి 100 సంవత్సరాలు దాటినటువంటి ఒక మహనీయుడు. కాబట్టి ఆయన ఆశయాలను మళ్ళీ వామపక్ష ఐక్యత కొరకు, కమ్యూనిస్టులోకి ఏకీకరణ కొరకు, కమ్యూనిస్ట్ ఐక్యత కొరకు కృషి చేద్దాం. అదే ఆయనకి ఇచ్చిన నివాళులని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం.